నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా బ్రహ్మకేశవ శివస్థుతిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, బ్రహ్మకేశవ శివస్థుతి చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించినప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణమూర్తి లింగరూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. దాన్నే బ్రహ్మకేశవ శివస్థుతి అనే పేరుతో పిలుస్తారు. సోమవారం సందర్భంగా ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని పఠించినా లేదా శ్రవణం చేసినా లింగరూపంలో ఉన్నటువంటి పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి, అన్ని రకాలైన పాపాలు పటాపంచలైపోతాయి. ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని మనం పరిశీలిస్తే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లింగస్వరూపంలో ఉన్న పరమశివుణ్ణి ఎలా ప్రార్థించారంటే, నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచముఖాయతే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకల అకల రూపాయ శంభవే గురవే నమః అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లింగరూపంలో శివుడు ఆవిర్భవించినప్పుడు స్తుతి చేశారని మనకు సామవేదంలో చెప్పారు. పరమేశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి సకల రూపము, 2 అకల రూపం. సకల రూపము అంటే త్రిశూలము, త్రినేత్రము వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి రూపం. రెండవది అకల రూపం. ఈ అకల రూపాన్నే నిష్కళ రూపము అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్నే లింగ రూపము అంటారు. కాబట్టి సకల రూపము సగుణ రూపము, అకల రూపము లేదా నిష్కళ రూపం లింగ రూపం, ఇలా 2 రూపాలలో శివుడు ఉన్నాడన్న అర్థంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసే అంటే లింగ రూపంలో తేజస్సుతో ప్రకాశిస్తున్న శివుడికి నమస్కారం. నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే సకల రూపంలో త్రిశూలము త్రినేత్రము వీటన్నిటితో ప్రకాశిస్తున్నటువంటి శివుడికి నమస్కారం అంటూ కీర్తించారు. నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే అంటే పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించినప్పుడు లింగానికి ఒకవైపు అకారం, ఇంకొక వైపు ఉకారం, ఇంకొక వైపు మకారం, ఇంకొక వైపు నుంచి అనేటటువంటి శబ్దం, దీన్ని అర్ధమాత్ర అంటారు. అకార ఉకార మకార అర్ధమాత్ర కలిపినప్పుడు ఓంకారం అవుతుంది. ఆ ఓంకార ప్రణవ స్వరూపంతో లింగరూపంలో ఆవిర్భవించిన శివుణ్ణి ప్రార్థిస్తూ నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే అంటూ కీర్తిస్తున్నారు. నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే అంటే సృష్టి చేయటానికి ప్రారంభంలో పరమేశ్వరుడు పంచముఖుడుగా ఆవిర్భవించాడని కీర్తిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో సృష్టి చేయటంలో ఆటంకాలు వస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే పరమేశ్వరుడే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో బ్రహ్మగా ఆవిర్భవించి బ్రహ్మ చేయాల్సిన సృష్టి కార్యక్రమాన్ని చేసి పంచముఖుడయ్యాడని, పంచబ్రహ్మలుగా పరమేశ్వరుడికి పేరొచ్చిందన్న అర్థంలో పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః అంటూ కీర్తిస్తున్నారు. అంటే ఒక్కొక్క కల్పంలో బ్రహ్మ చేయాల్సిన సృష్టి కార్యక్రమాన్ని పరమేశ్వరుడే చేసి బ్రహ్మరూపంలో అవతరించాడు. సృష్టి స్థితి లయ తిరోధానం అంతర్ధానం అనుగ్రహం ఈ పంచకృత్యాలను నిర్వహిస్తున్నాడనే అర్థంలో పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పరమశివుణ్ణి కీర్తిస్తూ చివరగా ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే అంటూ కీర్తిస్తున్నారు. అంటే పరమేశ్వరుడు ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ ఆత్మస్వరూపంగా లింగ రూపంలో అనుగ్రహిస్తున్నాడన్న అర్థంలో ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే అంటూ సకల అకల రూపాయ శంభవే గురవే నమః అంటే సకల రూపంలో అకల రూపంలో సగుణ రూపంలో లింగ రూపంలో 2 రకాలుగా ఉంటూ శంభవే గురవే నమః సాక్షాత్తు గురుస్వరూపంగా ఆత్మజ్ఞానాన్ని తెలియజేయటానికి సమస్త విశ్వాన్ని ఒక లింగ రూపంలో వచ్చేలాగా తెలియజేస్తున్నటువంటి పరమశివుడికి నమస్కారం అనే అర్థంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈ స్తుతిని చేశారు. ఇది సామవేదంలో చెప్పారు. సోమవారం సందర్భంగా ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని పఠించినా లేదా శ్రవణం చేసినా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై లింగ రూపంలో ఉన్న శివానుగ్రహం వల్ల జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పాప విమోచన ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
కాళిదాస మహాకవి శ్యామలాదేవిని స్తుతిస్తూ కదులుతున్న తాటంకములను వర్ణించారు. ఆ తాటంకములట, ఆ తాటంకముల యొక్క మహిమమ్మ అన్నారు ఇక్కడ. అంటే తాళి అనే పేరు కూడా తాళము నుంచే వచ్చిందండి. ఆ రోజుల్లో మొట్టమొదట్లో తాళిని ఆ తాళముతోనే చేసేవారని అర్థం తెలుస్తుంది ఇక్కడ. అంటే తాటి కమ్మలతో వాటికి ఏదో మంగళ చిహ్నం ఉంది. ఇప్పుడు కూడా తమిళనాట మొదలైన ప్రాంత అలంకారాలు చేసినప్పుడు తాటికమ్మల అలంకారాలు ఇది మంగళకరమైనటువంటి వాటికి ప్రత్యామ్నాయం స్వర్ణాదులు మొత్తానికి. కనుక ఈ అమ్మవారి యొక్క 5వ తనం ఎంత గొప్పదంటే 5వ తనం మహిమ వల్ల ఆయన విషం మింగిన అలా ఉండగలిగాడు అన్నారు ఇక్కడ. అంటే క్రెడిట్ ఎవరికి వెళ్ళిపోయింది? గొప్ప గడుసావిడండి ఇక్కడ. మృత్యుంజయుడిని కట్టుకుని ఆవిడ ముత్తైదు, శాశ్వత ముత్తైదు అయిపోయింది. ఆవిడ 5వ తరం మహిమ వల్ల ఆయన మృత్యుంజయుడేయుడు. ఎవరి గొప్పతనం ఇది? ఆయన గొప్పతనమా ఆవిడ గొప్పతనమా? ఇద్దరు గొప్ప వాళ్ళని ఆరాధించడం మన పని అంతే. మళ్ళీ వాళ్ళ మధ్య జగడాలు పెట్టక్కర్లే ఇక్కడ. ఎంత రమ్యమైన భావం. ఇందులో మరొక రహస్యం ఉంది. అమ్మవారి తాటంకాలు ఎవరు? తాటంక యుగళీభూత తపనోడుప మండల. సూర్యచంద్రుని తనకి తాటంకములు చేసేసుకుందిట. ఎంత బాగుందో. అంటే కాలం అంటే టైం కాల్కులేషన్. టైం కాల్కులేషన్ దేని బట్టి చెప్తారండి? వాచి బట్టండి. కాదండి బాబు, సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రుడు చాంద్రమానము సౌరమానము అంతే కదా. సూర్య చంద్రుల కదలికలు బట్టి ఒక రోజు అనే దాన్ని బట్టి మాసము, సంవత్సరము, యుగములు, కల్పములు అన్ని దీన్ని బట్టి ఆధారపడి ఉన్నాయి. కనుక కాలం అంతా ఎవరిని తెలియజేస్తోంది? సూర్యచంద్రుల కంట్రోల్ ఉంది. సూర్యచంద్రుల కదలిక బట్టి ఉన్నది. కనుక సూర్యచంద్రుల కదలికలు బట్టి ఉన్న కాలానికి బద్ధులై ఉన్నారు మానవులు కానీ దేవతలు కానీ అందరూను. అలాంటి సూర్యచంద్రుని లాక్కొచ్చి కమ్మలుగా పెట్టేసుకుంది ఆవిడ ఇక్కడ. కనుక సూర్యచంద్రులు ఆవిడ కంట్రోల్లో ఉన్నారు. కనుక జగత్తుని కంట్రోల్ చేస్తూ కాలాన్ని నడిపే వాళ్ళని తన కంట్రోల్లో పెట్టి చెవి కమ్మలుగా పెట్టేసుకుంది. కనుక అలాంటి ఆవిడగా మొగుడైనందుకు ఆయన కాలం ఏమీ చేయట్లేదు అన్నారు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం చూపించారు ఇక్కడ. అందుకే నశంభోస్త్వం తన్మూలం తవ జనని తటంక మహిమా. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మహిమ చెప్తూ దీనికి సువాసినిత్వం ఇవ్వగలిగే శక్తి ఉంది ఈ శ్లోకానికి అంటారు. అందుకే ఇది సువాసిని పారాయణ చేసుకోదగ్గ శ్లోకంగా పెద్దలు నిర్దేశించారు. శంకరులు చెప్పకపోయినా ఇందులో భావం. ఇది అమ్మవారి యొక్క ఆ సమయాచారం ఎంత చక్కగా చెప్తున్నారంటే పతి అంటే ఆవిడకున్న భక్తి చూడండి విశేషం. అమ్మవారు సభలో కూర్చున్నారు. ఆవిడ మామూలు ఆవిడ కాదు, గుర్తుపెట్టుకోండి. మామూలు గృహిణ, శ్రీ మహారాజ్ఞి. పైగా పనంతా ఆవిడదే అని చెప్పుకున్నాం. సృష్టిలో ఎక్కడ ఏం జరగాలన్నా అంతా ఆవిడ పని మొత్తం చూసుకుంటుంది ఇక్కడ. అవన్నీ వ్యవహారాలు చేసేవి ఆవిడ. క్యాపిటల్ సిటీ మణిద్వీపం, అందులో ప్యాలెస్ చింతామణి గృహం అక్కడ కూర్చునుంది. అది పెద్ద సభాభవనం. ఆ సభాభవనంలో అటు ఇటు బారులు తీరి అమ్మవారికి నివేదికలు ఇచ్చేవారు ఉన్నారు. మీరు మణిద్వీప వర్ణన చదవండి. ప్రపంచంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ చూసుకోవడం డిపార్ట్మెంట్ ఉంది. మంత్రినులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పి వ్యవహారాలు చెప్తారు. తర్వాత ఆవిడ ఇతరులను కూర్చోబెట్టి చేయవలసినవి డిస్కస్ చేస్తుంటుంది. ఇన్ని వ్యవహారాలు ఆవిడ చూస్తూ ఉంది. ఈ లోపల ఆవిడ దండం పెట్టడానికి వచ్చిన వాళ్ళు వచ్చేస్తున్న విజిటర్స్, వాళ్ళందరూ దండాలు పెడుతూ కూర్చున్నారు ఇక్కడ. బారులు తీరున్నారు. ఆవిడ మాట్లాడుతుంది. ఈ లోపల వాళ్ళ ఆయన వచ్చేటండి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాడు ఏమిటో పని చూసుకుని వచ్చాడు. ఈవిడ లోపల సింహాసనం మీద కూర్చుంది. చుట్టూ పరివారం ఉంది. ఎదురుగా దేవతలందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఎవరు చెప్పారు, అమ్మ మీ ఆయన వచ్చి గుమ్మం దగ్గర ఉన్నారు ఇక్కడ. గుమ్మం దగ్గర వచ్చిన వాళ్ళు లోపలికి రాడా అని కూర్చోలేదు ఆవిడ. మీ ఆయన వచ్చాడమ్మా అనగానే ఎక్కడ పని అక్కడ వదిలిపెట్టి వాళ్ళ ఆయన ఎదుర్కొనడానికి వెళుతోందటండి. ఎంత రమ్యమైన భావన చూపిస్తున్నారో భగవత్పాదుల వారు. అందుకే ఆయన కవిత్వం చూడాలి. ఆ వెళుతున్నప్పుడు ఆవిడకి అక్కడి నుంచి దూరం నుంచి దండం పెడుతూ నిలబడ్డారు కదా దేవతలు. ఇప్పుడు ఆవిడ దిగి గుమ్మం వైపు పెడుతున్నారు. ఆవిడ కదులుతుంటే పరివారం పక్క నుంచి వచ్చేస్తుంది. పైగా ఆవిడ కనబడితే చాలని దండం పెడుతున్న వాళ్ళు ఆవిడ వచ్చింది కదా అని పాదాల మీద పడిపోతున్నారు ఇక్కడ. పాదాల మీద పడిపోతుంటే ఒక్కొక్కరిని దీవించుతూ ఆవిడ వెళ్ళట్లేదు. ఎంత వేగం వాళ్ళ ఆయన్ని కలుస్తానా అని వెళుతుంది. దృష్టంతో గుమ్మం దగ్గర ఉంది వాళ్ళ ఆయన్ని కలవాలని. అలా వెళుతున్నప్పుడు ఈ పాదాల మీద పడిపోతున్న వాళ్ళని కూడా గమనించట్లేదు కానీ అమ్మ వెళుతున్నప్పుడు కాళ్ళకి ఆ తలలు కిరీటాలు తగిలితే అమ్మ కాళ్ళు నొప్పి పడతాయి. అందుకే పక్కనున్న పరిచారకులు ఏంటంటుందంటే, అమ్మ ఇది బ్రహ్మగారి కిరీటం, ఇది ఇంద్రుడి గారి కిరీటం, ఇది కుబేరుడి కిరీటం, మీరు కిరీటాలు పక్క తీయండి అని అంటూ ఉంటే అమ్మ జాగ్రత్తగా వెళుతుందట. అలా నువ్వు వెళుతున్నప్పుడు మాట్లాడుతున్న పరిజనుల పలుకులకు విజయము పొందుగాక అన్నారు ఇక్కడ భగవత్పాదుల వారు. ఇందులో ఎంత అందమైన భావం చెప్పారో చూడండి. ఇక్కడ ఏకకాలంలో ఉన్న భావం ఇక్కడ. ఆ ఎదుర్కోలు వెళ్ళడం ఉన్నటువంటిదే శివుణ్ణి కలవాలనే తపన. ఇది అద్భుతమైన పాతివ్రత్య మహిమని చెప్పడం. అమ్మవారి పాతివ్రత్యమైన కీర్తిస్తున్న ప్రతిసారి ఆవిడకి సంతోషం. ఎందుకంటే సమయాచారం ఉంది కనుక అక్కడ. ఆ శ్లోకం ఎంత రమ్యంగా చెప్తున్నారంటే, కిరీటం వైరంచం పరిహర.
అది బ్రహ్మగారి కిరీటం. అమ్మ పక్క చూసుకో, అరే కరెక్ట్ కిరీటం పక్కతి, జాగ్రత్త వెళ్ళి. కైటబిద కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసవముపయాతస్య భవనం భవస్య అభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతి. అభ్యుత్థానం అంటే ఎదుర్కొని వెళ్ళుట. అలా వెళుతున్నప్పుడు భవస్య అభ్యుత్థానే, భవుడు అంటే శివుడు, ఆ శివునికి అభ్యుత్థానముగా నువ్వు వెళుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్న పరిచారకుల పలుకులు విజయము పొందుగాక అని చెప్తున్నారు. ఇక్కడ ఇందులో ఏకకాలంలో ఎన్ని చెప్తున్నారు భగవత్పాదుల వారు? ఒక్క దాంట్లో 10 భావాలుంటే గొప్ప కవిత్వం అండి. ఏకకాలంలో సర్వ ప్రపంచ నిర్వాహకురాలని చెప్పడం, సర్వదేవతల చేత పూజింపబడేది అని చెప్పడం, అపారమైన ప్రతిభక్తి కలిగినది అని చెప్పడం, ఎన్ని విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఇందులో ఒక్క రహస్యం ఉంది. శివుణ్ణి కలవడానికి వెళుతూ ఉంటే ఒక్కొక్కటి దాటుకు నమ్మ వెళుతుంది. ఇది గమనించితే శివుడు అమ్మ కలిసిన చోటు సహస్రారం. ఆవిడ ఆ శక్తి మూలాధారంలో ఉంటూ కిందకొస్తూ కొండల్నిగా ఉంది. అక్కడి నుంచి ప్రపంచ వ్యవహారం నడుస్తుంది. శివుణ్ణి కలవడానికి ఎలా వెళుతుంది అంటే మూలాధారంలో ఉన్న కొండల్ని శక్తి సహస్రారంలో ఉన్న శివునితో కలవడానికి వెళుతున్నప్పటి స్థితిని ఇందులో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ వెళుతున్నప్పుడు ఇది కిరీటం, ఇది కిరీటం అని చెప్పడం అర్థం ఏంటంటే ఈ మధ్యలో 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాలకి 6 దేవతలు ఉంటారు. ఈ చక్రాల 6 చక్రాల్లో కూడా మధ్యలో అంచెలంచెలుగా మరికొందరు దేవతా శక్తులు ఉంటారండి. ఒక్క రహస్యం, సర్వదేవతలు ఉండే చోటు మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న కుండలిలోనే సర్వదేవతలు ఉంటారు. ఇది ఒక రహస్యం. అందరి దేవతలు మనకు అవసరమే. ఒక్కొక్క దేవతా శక్తి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. అంటే ఒక ఏరియా ఒక దేవత అయితే పై ఏరియా మరొక దేవత, ఆ పై ఫేజ్ మరొక దేవత, ఆ పై ఫేజ్ మరొక దేవత, ఇలాగా కుండల్ని వెళ్ళే మార్గమంతా దేవతలు ఉంటారు. ఇంతమంది దేవతల శక్తి చేత శరీరం పనిచేస్తుంది. ఇప్పుడు మూలాధారం దగ్గర ఉత్థానమైన కుండల్ని శక్తి అంటే అమ్మవారే కదా, సహస్రారం దగ్గర ఉన్న శివుణ్ణి కలవడానికి వెళుతుందండి. ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్క దేవతా స్థానాన్ని దాటి వెళ్తుంది. అది ఇది ఈ దేవత కిరీటం, ఈ దేవత కిరీటం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ కుండల్ని మార్గంలో, సుషుమ్నా మార్గంలో ఒక్కొక్క దశని దాటుతూ వెళ్ళడానికి ఇది సంకేతం. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శివుని యొక్క అలంకరణలో దాగిన అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని ఆయన ఎప్పుడూ కూడాను చాలా చక్కటి ఆకృతి కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగు కలిగిన వాడుగా చెప్తారు. ఇక్కడ తెలుపు అనేటువంటిది స్వచ్ఛతకు నిదర్శనం. అందుకే ఆయన బోళాశంకరుడుగా పిలువబడ్డాడు. ఆయన ఒళ్ళంతా కూడాను విభూతి ధారణ చేసుకుంటాడు. ఆ విభూతి వెనకాల దాగిన పరమార్థం ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలే కాదు, ఈ దృశ్యమాన జగత్తులో ప్రతి వస్తువు ఏనాటికైనా బూడిదయ్యేది, జ్ఞానైశ్వర్యాన్ని మీకు ప్రసాదిస్తున్నాను విభూతి ధారణ ద్వారా అని మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఆయన యొక్క చేతిలో ఉండేటువంటి త్రిశూలం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మనకు తెలియజేస్తోంది. ఆ త్రిశూలానికి అర్థం ఏమిటంటే త్రిగుణాలు అని చెప్పేసి ఉన్నాయి. ఆ త్రిగుణాలు అంటే సత్వ, రాజస, తమస్సు అనేటువంటి గుణాలు. ఈ 3 గుణాలు కూడాను తత్వము ఏకమైనదిగా ఉండాలి. అదే శివతత్వంలో దాగిన పరమార్థమని తెలియజేస్తున్నాడు. శివుడు ఆత్మస్వరూపుడుగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. కాబట్టి ఆత్మ త్రిగుణాలకు అతీతమైనది సుమా. ఈ త్రిగుణాలకు అతీతమైంది ఆత్మ. ఈ యొక్క త్రిగుణాలకు సంకేతం ఈ యొక్క త్రిశూలం
అని చెప్పేసి మనకు తెలియచేస్తున్నాడు స్వామి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:24. తిథి దశమి తెల్లవారుజామున 5:04 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:25 వరకు. వర్జం మధ్యాహ్నం 12:19 నుంచి 1:56 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:34 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 9:59 నుంచి 11:35 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:30 నేటి విశేషం సోమవారం సందర్భంగా శంకరుణ్ణి గౌరీదేవిని శ్వేతాక్షతలతోనూ హరిద్రాక్షతలతోనూ పూజించుకోవడం, అలాగే చంద్రునకు పూజ చేయడం, తర్పణాలు ఇవ్వడం మొదలైన చర్యల ద్వారా మానసిక ప్రశాంతిని పొందడం, మానసికమైన ఆరోగ్యాలను పెంపొందించుకోవడం జరుగుతుంది. అలాగనే సంకల్పాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, మనసుకి ప్రశాంతి లభిస్తుంది. నేటి ఆణిముత్యాలు. వినయం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. పాలుండీతడు కొండ దొడ్డదని మహాభారంబు సైరింపగాజాలండోజని దీని కింద నిలువన్ శంకింపగా బోలదీ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారనిరుడి మోదం అమోఘం ముగమ్మని మీరందరూ కూడా వచ్చి కొండ కింద నించోండని తానే పిలిచాడు మహానుభావుడు. కాబట్టి చూపుల చేత పోషిస్తుంది భగవత్తత్వం, చూపుల చేత సృష్టి చేస్తుంది. అలా చూపుల చేత సృష్టి చెయ్యగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలిగిన పరమాత్మ ఎందుకు సృష్టి చెయ్యలేడు? ఆయన హేళగా తన సంకల్పం చేత సృష్టి చేస్తాడు. అందుచేతనే రామాయణ కాలంలో రాముడికి సహాయంగా దేవతలందరూ వానరుల్ని సృష్టి చెయ్యాలన్నారు. ఆ కాలంలోనే ఒక విశేషం జరిగింది. బ్రహ్మగారు బ్రహ్మాండమైనటువంటి ఆనందంలో తపస్సమాధిలో ఉండి రోమాంచితమై ఉన్నాడు. మళ్ళీ వెనక్కి రండి. ఉన్న సమయంలో ఆయన నేత్రముల వెంట ఆనంద భాష్పాలు పడ్డాయి. ఆ ఆనంద భాష్పములు పడ్డప్పుడు ఆయన ఇలా చేతులు పెట్టుకుని ఉండగా ఆయన దోసిట్లో పడ్డాయి. ఆ ఆనంద భాష్పములలోంచి ఒక మహావానరం పుట్టింది. ఆయననే వృక్షవిరజుడు అని పిలుస్తారు. ఆయన ఒకానొకప్పుడు ఒక తటాకంలో ప్రవేశించి స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆడదానిగా మారిపోయాడు. ఇదేమిరా ఇంత మహావానరాన్ని ఆడదానిగా మారిపోయానని బెంగపెట్టుకున్నాడు. ఆయనకి తర్వాత అర్థమైంది అది పార్వతీదేవి శాపం పొందినటువంటి తటాకం. ఏ పురుషుడు ఇందులో స్నానం చేస్తాడో వాడు స్త్రీగా మారిపోతాడు అని అనుగ్రహించారు. బెంగపెట్టుకోకు, రాత్రి వేళ స్త్రీగా ఉంటావు, పగటి వేళ పురుషుడైన వానరంగా ఉంటావని. ఆయన మహాసౌందర్యవంతమైన స్త్రీగా మారి ఆ ఒడ్డున నడిచి వెడుతున్నాడు. ఇదే సమయంలో సూర్య భగవానుడు ఇంద్రుడు ఆకాశంలో వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతుంటే కింద వెళ్ళిపోతున్నటువంటి స్నానం చేసి స్త్రీగా మారిపోయినటువంటి స్త్రీ రూపాన్ని పొందినటువంటి వృక్ష విరజన యందు అనురక్తి కలిగింది. ఏమండి, ఇంత సూర్యుడికి ఇంత ఇంద్రుడికి ఇవేం బుద్ధులండి? బొత్తిగా అలా వెళ్ళిపోతూ అలా స్నానం చేసే వాళ్ళని చూసి కామోద్రిక్తత పొంది వీర్యస్ఖలనం అయిపోతే వీళ్ళకి నమస్కారాలు ఏమిటండి అని అనిపించవచ్చు. కానీ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు ఈ రహస్యం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మవారు ఈ లోకంలో ధర్మం నిలబడడానికి ఉత్తరోత్తర కాలంలో మహోపకారం చెయ్యవలసిన వాళ్ళు మహాతేజోవంతులైనటువంటి వాళ్ళ కడుపున పుట్టడం కోసం మహాత్ముల యందు కూడా కామం కలిగేటట్టుగా చేస్తుంది, మన్మధుణ్ణి ప్రోత్సహించి. వారికి అలా కామం కలిగితే తప్ప మహాపురుష జననం జరగదు. మహాపురుష జననం జరిగితే తప్ప మన్ని ఉద్ధరించేవాడు ఉండడు. లేకపోతే పరాశర మహర్షికి సత్యవతీదేవి మీద మోహం పుట్టడం ఏమిటి? పగటిపూట రమించడం ఏమిటయ్యా అంటే మంచు తెరలు సృష్టించి చీకటిని సృష్టించి రమిస్తే వేదవ్యాస భగవానుడు పుట్టడం ఏమిటి అంటే కారణజన్మురాలైన సత్యవతీదేవి తప్ప పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగిన వాళ్ళు లేరు. ఆయనకి కామం కలిగి ఆయన తేజస్సు కదిలితే తప్ప వ్యాసుడు పుట్టడం. వ్యాసుడు పుడితే తప్ప కలియుగంలో అందరూ వేదం చదవలేరు. కాబట్టి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని విభాగం చెయ్యగలిగిన మహాపురుషుడు రాడు. అందుకని కామప్రచోదనం చేస్తుంది ఆవిడ. మహాపురుష జననం జరగాలి కనుక. అంతే తప్ప అర్థం అర్థం లేకుండా వాళ్ళు కామోద్రిక్తులవుతారని సిద్ధాంతం చేయకూడదు. అందుకే మహాపురుష జననమును విచారణ చెయ్యవద్దు అని చెప్తారు. కారణం ఏమిటంటే అది లోకోద్ధరణ కొరకు, మహాత్ముల సృష్టి కొరకు అమ్మవారు కామప్రచోదనం చేయిస్తుంది. ఇంద్రుడి యొక్క కామప్రచోదనానికి ఆయన యొక్క తేజస్సు ఆ వెళ్ళిపోతున్నటువంటి వానరకాంత తోక మీద పడింది. వాలము నుండి పుట్టాడు కాబట్టి వాలి. ఆ వెళ్ళిపోతున్నటువంటి సూర్య భగవానుడి తేజస్సు ఆ వానరకాంత కంఠం మీద పడింది. అక్కడ నుంచి పుట్టాడు కాబట్టి సుగ్రీవుడు. సూర్యకుమారుడు సుగ్రీవుడు, ఇంద్రకుమారుడు వాలి. రామాయణంలో ప్రధాన పాత్రలు పోషించారు. పైకి వాలి అధర్మం చేసిన వాళ్ళే కనపడతాడు. కనపడడం ఏమి? అధర్మం చేసిన వాడే. లేకపోతే రాముడు ఎందుకు తెగటారుస్తాడు? కానీ అదొక్కటే కాదు, వాలి చేసిన గొప్ప పని ఒకటి ఉంది. ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ వానర జాతులున్నా సరే వాటన్నిటినీ వ్యవస్థీకృతం చేసి తన పరిపాలన కిందకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎన్ని వానర జాతులున్నాయో చిటిక వేసి పిలిస్తే వాళ్ళందరూ వచ్చేటట్టుగా తన స్వాధీనం చేసుకున్నాడు. చేసుకుని కిష్కింద రాజధానిగా పరిపాలించాడు. అందుకే వాలి చచ్చిపోయాక సుగ్రీవుడు రాజైతే సుగ్రీవుడి చిటిక వేస్తే ఇప్పుడు ఉన్న అంకెలలో అయితే ఎన్ని సున్నలు పెట్టి రాయాలో తెలియదు. కిష్కింధకాండలో శంఖములు, అద్భుతములు ఎన్ని పేర్లు వాడారు. అసలు చెట్లు, చామలు, పర్వతాలు, కొండలు ఏవి ఖాళీ లేవు. అన్ని వానరములు వచ్చేసాయి. అన్ని వానరములు వచ్చి రాముడి వెంట నడిచాయంటే వాలి వ్యవస్థీకృతం చేశాడు. వాలి వ్యవస్థీకృతం చేయకపోతే తరువాతి కాలంలో రాముడి వెంట అంత వానర సైన్యం వెళ్లే అవకాశం లేదు. అది ఇంద్రతేజస్సు కదిలితే తప్ప వానరసేన వ్యవస్థీకృతం కాదు. అందుకొచ్చాడు వాలి మహాబలవంతుడి. సుగ్రీవుడు రాముడి పక్షాన నిలబడగలిగినటువంటి ధర్మాత్ముడు కావాలి. మీరు విష్ణు అనకండి, రాముడు నరుడు అని అనుకున్నారనుకోండి, ఏదో ఒకసారి తప్పు చేసినా దిద్దుకుని నేనున్నాను రామా అని రాముడి వెనక తిరిగాడు. రాముడి కోసం రావణుడితో యుద్ధం చేసి ప్రాణమే పోగొట్టుకోబోయాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, అంతటి స్నేహం ఉన్నవాడు. మంచే చెడు చెడే ఏదో ఒకటి పట్టుకుని తీర్పు చెప్పి ఇంకక్కడి నుంచి అవతలవాడి శీలాన్ని నాశనం చేసేయకూడదు. అంత గొప్పవాడు సుగ్రీవుడు, ఏ సామాన్యుడు కాడు. అటువంటి సుగ్రీవుడు పక్కన నిలబడబట్టే కదా రామచంద్రమూర్తి కూడా సేద తీరారు. వెనక వానర సైన్యం వచ్చింది. సుగ్రీవుడు పక్కన ఉన్నాడు కాబట్టి రామరావణ యుద్ధంలో రాముడి వెనక వానర సైన్యం ఉంది అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ ధర్మరాజా, దైవం వల్ల నువ్వు మంత్రులతో కలిసి సరైన సమయంలో వచ్చావు. సూర్యుడు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు.
ఇప్పుడు ఉత్తరాయణం వచ్చింది. పదునైన ఈ బాణాల ములుకుల మీద పడుకొని ఈ రోజుకు 58 రోజులు అయ్యింది. ఈ రోజులన్నీ 100 సంవత్సరాలలాగా నాకు భారంగా గడిపాయి. ఓ ధర్మరాజా, ఇప్పుడు పరమశుభప్రదమైన మాఘమాసం వచ్చింది. ఇది శుక్లపక్షం. దీనిలో 2 భాగాలు గడిచిపోయింది. ఇప్పుడు 3వ భాగం వచ్చింది అని భీష్ముడు ధృతరాష్ట్రుడిని దగ్గరకు పిలిచాడు. ధృతరాష్ట్రుడితో ఇలా కాలానుగుణంగా మాట్లాడాడు. ఓ రాజా, నీకు అన్ని ధర్మాలు తెలుసు కదా. నువ్వు అర్థ సంశయాలను చక్కగా నిర్ణయిస్తావు. నువ్వు వేదవేత్తలను పూజించావు. సమస్త వేద శాస్త్రాలను, ధర్మాలను, 4 వేదాలను, సమస్త విషయాలను చక్కగా తెలుసుకున్నావు, నేర్చుకున్నావు, గ్రహించావు. కనుక నువ్వు శోకించకు. అలా జరగవలసి ఉంది కనుక అంతా జరిగింది. పైగా నువ్వు వ్యాసుడు నుండి దేవరహస్యాన్ని విన్నావు. నీకు ఈ పాండు కుమారులే ధర్మానుసారంగా నీ కుమారులవుతారు. వీరు పెద్దలను సేవిస్తారు. కనుక నువ్వు ధర్మ మార్గంలో ఉండి వీరినందరినీ రక్షించు. ధర్మరాజు నిర్మలమైన అంతఃకరణం గలవాడు. నీ ఆజ్ఞను పాటిస్తాడు. ఇతడు దయ కలవాడు. పెద్దల పట్ల గౌరవం ఉన్నవాడు. నాకు అంతా తెలుసు. నీ కుమారులు క్రోధ లోభాలకు లొంగిపోయారు. దుర్మార్గులు, ఈర్ష్య కలవారు. ఎన్నో చెడు పనులు చేశారు. కనుక ఇక వారి గురించి శోకించుకో అన్నాడు. తర్వాత భీష్ముడు మహానుభావుడైన కృష్ణుడితో ఇలా అన్నాడు. భగవన్ దేవదేవేశ, భగవన్ దేవదేవేశ, సురాసుర నమస్కృత, సురాసుర నమస్కృత, త్రివిక్రమ నమస్తుభ్యం, త్రివిక్రమ నమస్తుభ్యం, శంఖచక్ర గదాధర, శంఖచక్ర గదాధర. ఓ భగవంతుడా, దేవదేవ, త్రివిక్రముడా, శంఖచక్ర గదాధర, నీకు నమస్కారం. వాసుదేవో హిరణ్యాత్మా, వాసుదేవో హిరణ్యాత్మా, పురుష సవితా విరాట్, పురుష సవితా విరాట్, జీవభూతోను రూపస్త్వం, పరమాత్మా సనాతనగ, పరమాత్మా సనాతనగ. నువ్వు వాసుదేవుడు, హిరణ్య స్వరూపుడు, పురుషోత్తముడు, సూర్యుడు, విరాట్ రూపుడు, జీవాత్మవు, సనాతనమైన పరమాత్మవు. త్రాయస్వ పుండరీకాక్ష, త్రాయస్వ పుండరీకాక్ష, పురుషోత్తమ నిత్యశః, పురుషోత్తమ నిత్యశః. అనుజానేహి మాం కృష్ణ, అనుజానేహి మాం కృష్ణ, వైకుంఠ పురుషోత్తమ, వైకుంఠ పురుషోత్తమ. పుండరీకాక్ష, వైకుంఠ పురుషోత్తమ, నన్ను నిత్యము నువ్వే రక్షించాలి. కృష్ణ, శరీరం విడిచిపెట్టడానికి నాకు అనుమతినివ్వు. నీకు ఈ పాండు కుమారులు ఎల్లప్పుడూ రక్షించదగినవారు. వీరికి నువ్వే దిక్కు. నేనప్పుడే మందబుద్ధి, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ఇలా చెప్పాను. యతః కృష్ణస్తతో ధర్మః, యతః కృష్ణస్తతో ధర్మః, యతో ధర్మస్తతో జయః, యతో ధర్మస్తతో జయః. కృష్ణుడు ఎటుంటే ధర్మం అటే ఉంటుంది. ధర్మం ఉన్న వైపే జయం లభిస్తుంది. వాసుదేవుడు గొప్ప తీర్థ సమానమైనవాడు. కృష్ణుడి ద్వారా పాండవులను శాంతింపజేసి సంధి చేసుకోవటానికి ఇదే మంచి సమయమని నేను ఇలా పదే పదే ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఆ మందబుద్ధి మూర్ఖుడైన దుర్యోధనుడు నా మాట వినలేదు. ఈ భూమినంతా నాశనం చేసి తాను మరణించాడు. కృష్ణ, నువ్వు సనాతన ఋషివి, దేవుడివి అని నాకు బాగా తెలుసు.
నువ్వు నరుడితో కూడి బదరికా వనంలో ఎంతో కాలం తపస్సు చేసిన వాడవని నేను గ్రహించాను. ఈ విషయం నాకు నారదుడు వేదవ్యాస మహర్షి కూడా చెప్పారు. మానవులుగా జన్మించిన కృష్ణార్జునులే నరనారాయణులు. కనుక కృష్ణ, అటువంటి నువ్వు నన్ను అనుగ్రహించు. ఇక నేను ఈ కళేబరాన్ని విడిచిపెడతాను. నువ్వు నాకు అనుమతినిస్తే నేను పరమోత్తమ లోకాలను పొందుతానన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ భీష్మ, నేను నీకు అనుమతినిస్తున్నాను. నువ్వు వెళ్ళవచ్చు. నువ్వు వసువులను చేరుకుంటావు. ఈ లోకంలో నువ్వు చేసిన పాపమేదీ లేదు. ఓ రాజర్షి, నువ్వు మార్కండేయుడిలాగా పితృభక్తుడు. ఆ కారణంగా మృత్యువు నీ వద్ద సేవకుడిలాగా వంగి ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత భీష్ముడు పాండవులను, ధృతరాష్ట్రుడు మొదలైన సమస్త స్నేహితులను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఓ పూజ్యులారా, ఇక నేను ప్రాణాలను విడిచిపెట్టాలనుకుంటున్నాను. మీరందరూ అనుమతినివ్వండి. సత్యేషు యతితవ్యం వహ, సత్యేషు యతితవ్యం వహ, సత్యం హి పరమం బలం, సత్యం హి పరమం బలం. ఎప్పుడూ సత్యం కోసమే ప్రయత్నించండి. సత్యమే గొప్ప బలం. దయ కలిగి ఉండండి. ఎల్లప్పుడూ ఆత్మనిగ్రహం కలిగి ఉండండి. భరతవంశీయులారా, ధర్మశీలురుగాను తపస్సు చేసే వారిగాను ఉండండి అని ఇలా చెప్పిన తర్వాత భీష్ముడు ఆత్మీయులందరినీ కౌగలించుకున్నాడు. తర్వాత ధర్మరాజుతో ఇలా అన్నాడు, ధర్మరాజా, నువ్వు ఎప్పుడూ గురువులను, ఋత్వికులను పూజించు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 168వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా అన్నాడు, ఓ జనమేజయ మహారాజా, భీష్ముడు కురువంశీయులతో అలా మాట్లాడిన తర్వాత ఒక ముహూర్త కాలం మౌనంగా ఉండిపోయాడు. క్రమాన్ని అనుసరించి ఆత్మను అనుసంధానం చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఆయన చేత క్రమ మార్గంలో నిరోధింపబడిన ప్రాణాలు ఊర్ధ్వ మార్గంలో ప్రయాణించాయి. ఎందరో మహాత్ములు, మహర్షులు, వ్యాసుడు మొదలైన ఋషులు ఉన్న ఆ ప్రదేశంలో అలా ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. భీష్ముడు యోగాభ్యాసంలో ఏ శరీర భాగాల నుండి ప్రాణాలను ఉపసంహరించాడో ఆయా శరీర భాగం బాణాలను విడిపించబడింది. అలా అందరూ చూస్తూ ఉండగానే భీష్ముడు క్షణకాలంలో బాణాలన్నిటి నుండి విముక్తుడయ్యాడు. దాన్ని చూసి అక్కడున్న వ్యాసుడు మొదలైన మునులు, కృష్ణుడు మొదలైన ప్రముఖులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో అన్ని శరీర భాగాల నుండి చక్కగా నియమించబడిన భీష్ముడ ప్రాణాలు శిరస్సును చీల్చుకొని బయటకు వచ్చి స్వర్గం వైపు ఎగిరిపోయాయి. సరిగ్గా ఆ సమయంలో దేవదుందువులు మ్రోగాయి. అక్కడ పుష్పవృక్షం కురిపించి సిద్ధులు, మహర్షులు బడాబడా అని మెచ్చుకున్నారు. భీష్ముడు శిర ప్రదేశం నుండి గొప్ప ఉల్క వంటి గొప్ప వెలుగు ఒకటి బయటకు వచ్చి ఆకాశంలో కనిపిస్తూ అంతర్ధానమైపోయింది. ఇలా భరత వంశాన్ని ఉద్ధరించిన భీష్ముడు కాలానికి వశుడయ్యాడు. తర్వాత చెక్కలను, గంధ ద్రవ్యాలను, బహువిధ శ్రేష్ఠ వస్తువులను పేల్చి అన్నీ పేర్చారు. అక్కడ పాండవులు గొప్ప చిత్తుని ఏర్పరిచారు. వారిలో యూత్సుడు కూడా కలిసి ఏర్పాట్లు చేశాడు. ఇతరులు మాత్రం కేవలం అలా చూస్తూ ఉండిపోయారు. ధర్మరాజు, విదురుడు భీష్ముణ్ణి పట్టుబట్టలతోనూ మాలలతోనూ కప్పివేశారు. యుయుత్సుడు భీష్ముడికి ఉత్తమమైన ఛత్రాన్ని పట్టాడు. భీమార్జునులు భీష్ముడికి చామరాలతో వీచారు. మాద్రీపుత్రులిద్దరూ తలపాగాలు ధరింపజేశారు. స్త్రీలందరూ భీష్ముడికి విసనకర్రలను పట్టుకొని అన్ని వైపుల నుండి వీశారు.
తర్వాత ఆ మహాత్మునికి శాస్త్ర ప్రకారం పితృకార్యాన్ని చేశారు. అగ్నిలో హోమద్రవ్యాలను పుష్కలంగా ఆహుతి చేశారు. ఆ సమయంలో సామవేత్తలు సామగానం చేశారు. తర్వాత గంధపు కట్టెలు, ఆ కాలానికి తగిన వస్తువులు, అగురు వంటి నిజమైన ద్రవ్యాలు, సువాసన ద్రవ్యాలు, రకరకాల గంధ ద్రవ్యాలతో భీష్ముడిని కప్పివేసి చితికి నిప్పంటించారు. నారాయణ నారాయణ. ధృతరాష్ట్రుడు మొదలైన వారందరూ మండుతున్న చితికి ప్రదక్షిణం చేశారు. అలా అందరూ భీష్ముడికి అగ్ని సంస్కారం చేశారు. తర్వాత అందరూ పవిత్రమైన గంగా నదికి వెళ్ళారు. వారింట వ్యాస, నారద, అసిత మహర్షులు వెళ్ళారు. కృష్ణుడు, భరత వంశశ్రీలు వచ్చిన పురప్రజలందరూ భీష్ముడికి తిలోదకాలు సమర్పించారు. తరువాత గంగానది ప్రవాహం నుండి గంగాదేవి బయటకు వచ్చింది. ఆమె ఎంతో శోకిస్తూ కౌరవులతో ఇలా అంది: ఓ పూజ్యులారా, మంచి వంశంలో భీష్ముడు పుట్టాడు. కురువృద్ధులను సత్కరించాడు. అతడు పితృభక్తుడు. గొప్ప వ్రతాన్ని ఆచరించాడు. పూర్వం పరశురాముడి చేతిలో కూడా ఆయనలో ఓడిపోలేదు. ఆ చేతిలో కూడా ఓడిపోలేదు. ఎవరి చేతిలో ఓడిపోలేదు. దివ్యాస్త్రాలు గల మహావీరుడు. అటువంటి వాడు శిఖండి చేతిలో చంపబడ్డాడు. ఓ రాజులారా, నా హృదయం రాయిలాగా కఠినంగా మారిపోయింది. నా ప్రియమైన పుత్రుణ్ణి చూడకుండా ఇలా జీవిస్తున్నానంటే నాది రాతి గుండె. అందుకే జీవించి ఉన్నాను. కాశీపురంలో స్వయంవర సమయంలో రాజులందరూ కలిసి ఒక్కసారిగా దండెత్తొచ్చారు. అప్పుడు ఒంటరిగా ఒకే ఒక్క రథంలో నా భీష్ముడు వారందరినీ జయించాడు. కాశీరాజు కన్యలను అందరినీ తీసుకొని వచ్చాడు. నా భీష్ముడితో సమాన బలం కలవాడు ఈ భూమిలోనే లేడు. అటువంటి భీష్ముడు శిఖండి చేత చంపబడ్డాడని విని నేను ఎంతో బాధపడ్డాడు అని ఇలా గంగాదేవి రకరకాలుగా ఆక్రోశించింది. అప్పుడు కృష్ణుడు ముందుకొచ్చి గంగాదేవిని ఓదార్చి ఆ తల్లితో ఇలా అన్నాడు: ఓ శుభురాలా, బాధపడకును. నీ పుత్రుడు పరమ ఉత్తమ లోకాలను పొందాడు. ఇందులో సందేహం లేదు. ఓ గంగా, నీ పుత్రుడు వసువులలో ఒకడు, మహా తేజస్వి. శాపదోషం వల్లే ఈ భూమి మీద జన్మించాడు. ఇక అతడి గురించి విచారించకు. రణభూమిలో క్షాత్రధర్మంతో పోరాడాడు. ఈయనను అర్జునుడే చంపాడు కానీ శిఖండి చంపలేదు. ఈ భీష్ముడు మహాసంగ్రామములో బాణాలను ప్రయోగిస్తూ నిలబడితే ఈయనను చంపటానికి సాక్షాత్ ఇంద్రుడు కూడా సరిపోడు. కనుక ఓ శుభానన, నీ కొడుకు తన ఇష్టం మేరకే స్వర్గానికి వెళ్ళాడు. భీష్ముడిని యుద్ధభూమిలో సమస్త దేవతలు కలిసినా చంపలేరు. ఓ దేవి, నీ పుత్రుడు ఇప్పుడు వసువులతో కలిసిపోయాడు. కనుక నువ్వు ఇక కలత చెందకు అని ఓదార్చాడు. ఇదే మాటను వ్యాస మహర్షి కూడా చెప్పాడు. అప్పుడు గంగాదేవి శోకాన్ని విడిచిపెట్టి తన నీటిలోకి వెళ్ళిపోయింది. ఓ జనమేజయ, తర్వాత కృష్ణుడు మొదలైన రాజులందరూ గంగానదికి పూజలు చేశారు. గంగాదేవి అనుమతి తీసుకొని వెనక్కి వెళ్ళారు అన్నాడు వైశంపాయన మహర్షి. ఇంతటితో అనుశాసన పర్వము సమాప్తమవుతూ ఉన్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంతు మొత్తానికి అనుశాసన పర్వం ఇప్పటికైంది. భీష్ముడి యొక్క వసువుల్లో కలిసిపోవటం మనం అంతా విన్నాం. గంగామాత దర్శనమైంది. శ్రీకృష్ణుడు ధర్మరాజు దర్శనమైంది మనకు. ఈ అనుశాసన పర్వం మహాభారతంలో 13వ పర్వం. అనుశాసనం అంటే ఆజ్ఞ అని అర్థం. మానవుడు తప్పనిసరిగా పాటించవలసిన శాసనం ఇందులో ఉంది. కనుక ఈ పర్వానికి ఆ పేరు వచ్చింది.
ఇందులో దాన ధర్మాలే చెప్పబడ్డాయి. కనుకనే దీనికి దాన ధర్మ పర్వం అని కూడా మరో పేరు ఉంది. ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అంటే, ధర్మాన్ని ఆచరిస్తే లాభం కలుగుతుంది, ఆచరించకపోతే నష్టం కలుగుతుంది. ఫలాన్ని ఈశ్వరుడికి అర్పిస్తున్నాను అనే బుద్ధితో చేస్తే జ్ఞానం లభిస్తుంది, క్రమంగా ఆత్మసిద్ధి కూడా కలుగుతుంది, స్వర్గము మొదలైన లోకాలు లభిస్తాయి. ఇహలోకంలో సంఘానికి ఉపకారం చేయవచ్చు, 10 మందికి సహాయం చేయవచ్చు. ఇది దాన ధర్మాలకు ఫలం. ఇక దాన ధర్మాలను ఆచరించకపోతే కామము, క్రోధము, లోభము మొదలైన వాటితో జీవించవలసి వస్తుంది కదా. అదేం కాదు. ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించకపోతే క్రమాన్ని మిగిలిండేది అదే కదా, కామక్రోధాలు, అవే మనకు స్నేహితులు. ధర్మాన్ని అతిక్రమించిన దోషం కూడా కలుగుతుంది. పక్షిగానో పశువుగానో పుట్టవలసి వస్తుంది. జనన మరణాలనే చక్రంలో తిరుగుతూనే మళ్ళీ ఉండాల్సి వస్తుంది. అట్లా తిరగాల. ధర్మ మార్గం చాలా కష్టమైంది. కానీ శ్రీరామచంద్రమూర్తి ఆచరించి లోకానికి ఆదర్శ పురుషుడై నిలిచాడు కదా. చక్కని ప్రవర్తనతో నరుడు నారాయణుడయ్యాడు. కనుక ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం గురించే శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రతి సందర్భంలోనూ చెప్పాడు. ధర్మ మార్గంలో నడిచేటువంటి వారిని రక్షించాడు. ధర్మం ఉన్న చోటే తాను ఉన్నాడు. కనుక ధర్మాన్ని ఆచరించాలి. మహాభారతం పంచమ వేదం కాబట్టి అందులో ఈ అనుశాసన పర్వం ద్వారా భగవంతుడు లోకాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది వేదసారం, ఇది విధి, ఇది ఆజ్ఞ, ఇది ఉపదేశం. కనుక అందరూ ధర్మాలను ఆచరించే తీరాలి, శాస్త్రం చెప్పిన విధంగానే ఆచరించాలి అనే శాసనాన్ని మనకు వ్యాస భగవానుడు అందించాడు. ఈ అనుశాసన పర్వంలో శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం అనేటువంటి 2 దివ్య స్తోత్రాలు ఉన్నాయి. శివ సహస్రనామాన్ని శ్రీకృష్ణుడు అందిస్తే విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు అందించాడు. ఆది పర్వం నుంచి కురువంశానికి మూలస్తంభంగా నిలబడిన భీష్ముడు ఈ పర్వం చివరలోనే తను చాలించి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో అత్యంత ప్రధానంగా హరిహరుల సంకీర్తన ఉంది. కనుక ఈ పర్వాన్ని మళ్ళీ మళ్ళీ వినండి. దానం యొక్క గొప్పదనం చెప్పబడింది కనుక తెలుసుకొని ఆచరించండి. ధర్మం యొక్క గొప్పదనం చెప్పబడింది కనుక దీన్ని బాగా తెలుసుకొని ధర్మపారాయణులై మనమంతా జీవించటానికి మీరందరూ జీవించండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అశ్వమేధిక పర్వం 1వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఈ విధంగా బోధిస్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ధృతరాష్ట్రుడు భీష్ముడికి జలతర్పణం చేశాడు. తర్వాత ధర్మరాజు ఆయనను ముందుంచుకొని నీటి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన యొక్క ఇంద్రియాలన్నీ కలత చెందాయి, దుఃఖించాయి. అప్పుడు ధర్మరాజు ఎంతో దుఃఖిస్తూ గంగా తీరన బోయవాడి దెబ్బలు తిన్న ఏనుగులాగా పడిపోసాగాడు. అది కృష్ణుడు గమనించి వెంటనే భీముణ్ణి పట్టుకోమన్నాడు. భీముడు వేగంగా కదిలి ధర్మరాజును పట్టుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.